నమస్కారం సింగం టీవీకి స్వాగతం. అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ లోక్సభ స్థానాలకు వచ్చే నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికలకు నిన్నటితో నామినేషన్ల పర్వం పూర్తయిపోయింది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు మరో 3 రోజుల్లో ముగియబోతోంది. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మరికొంచెం త్యాగం చేయడం లేదా ఇప్పటికే ఇతర పార్టీలలో దూరిపోయి ఆ పార్టీల తరఫున నామినేషన్లు దాఖలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గీయులు పోటీ నుంచి వైదొలగడం వంటి విచిత్రమైనటువంటి పరిణామాలు జరిగితే తప్ప ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి వారెవరూ నామినేషన్లను ఇక ఉపసంహరించుకునేటువంటి అవకాశం లేదు. ముందుగా లోక్సభ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 25 స్థానాలలో 25 లోక్సభ స్థానాలలో పొత్తు ఒప్పందం మేరకు తెలుగుదేశం పార్టీ 17 స్థానాలకు, భారతీయ జనతా పార్టీ 6 స్థానాలకు, జనసేన 2 స్థానాలకు పోటీ చేస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఈ మొత్తం 25 స్థానాలకు గాను 22 స్థానాలను గెలుచుకోగా గుంటూరు, విజయవాడ, శ్రీకాకుళంతో సహా తెలుగుదేశం పార్టీ 3 స్థానాలను గెలుచుకుంది. భారతీయ జనతా పార్టీ, జనసేన ఒక్కొక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయాయి. మరి ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతోందో చూద్దాం ఒకసారి. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు రెండు తేడాలు. ఒకటి, గత ఎన్నికల్లో అంటే 2019లో జరిగినటువంటి సార్వత్రికల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ విడివిడిగా పోటీ చేయగా ఈసారి అవి కలిసికట్టుగా పోటీ చేస్తున్నాయి. వైఎస్ షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పటికీ ఎన్నో కొన్నైనా ఓట్లు చీలకపోతాయే అన్నటువంటి కుతంత్రంతో చంద్రబాబు ఆ పార్టీతో కూడా లోపాయకారి ఒడంబడిక కుదుర్చుకున్నప్పటికీ ఆ విషయం అతగాడు అధికారికంగా ఒప్పుకోని కారణంగా మనం దానిని లెక్కలోకి తీసుకోకూడదు. ఇప్పుడు మనం ఏ స్థానాలలో ఏ పార్టీలు గెలిచే అవకాశాలు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. ఈ అంచనా అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంచనా, ఈ అంచనా మనం కట్టాలంటే 3 పార్టీల మధ్య కుదిరినటువంటి పొత్తుకు అనుగుణంగా, అంటే పై స్థాయిలో కుదిరినటువంటి పొత్తుకు అనుగుణంగా కింది స్థాయిలో ఓట్ల బదలాయింపు జరుగుతుందా అన్నది చాలా కీలకమైన ప్రశ్న. అలా జరుగుతుంది అనేటువంటి భావనతోటి, ఉద్దేశంతో ఈ కింది లెక్కలు కట్టేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అంటే కాపుల పార్టీ అయినటువంటి జనసేనకు బిచ్చమేసినట్లుగా తెలుగుదేశం పార్టీ 19 శాసనసభ, 2 పార్లమెంటు స్థానాలు కేటాయిస్తే తెగ మురిసిపోయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులందరూ, వారితో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులందరూ ఎగురుకుంటూ పోయి చేతులు కట్టుకుని క్యూలో నిల్చుని జనసేన పోటీలో లేనటువంటి స్థానాలలో మిత్రపక్షానికి, జనసేన పోటీలో ఉన్నటువంటి చోట జనసేనకు గంపగుత్తగా పవన్ కళ్యాణ్ మీది ప్రేమతోటి మిత్రపక్షానికి ఓటు వేస్తారా అన్నది చాలా కీలకం. కాపులు కమ్మవారంత ముదురులు కానందున అమాయకంగా వారంతా ఆ మిత్రపక్షానికి ఓటు వేసినప్పటికీ లేదా ఓటు వేస్తారని భావించినప్పటికీ కమ్మవారి ఓట్లు మాత్రం తెలుగుదేశం పార్టీ వారికి కాకుండా మిత్రపక్షానికి పడతాయా అంటే అస్సలు చెప్పలేము, అస్సలు నమ్మలేము. అదీనుగాక మన పురంధరేశ్వరి మినహా రాష్ట్రంలో ఎక్కడా ఏ స్థానంలోనూ, అది అసెంబ్లీ కావచ్చు, లోక్సభ ఎన్నికలు కావచ్చు, కమ్మవారు కమ్మేతర అభ్యర్థులకు ఓట్లు వేయరాదని, అది తమ బ్లూ బ్లడ్ సూత్రానికి అవమానమని ఆంధ్రకోతి దినపత్రిక కార్యాలయం నుంచి జాతి జనులకు చాలా ఖచ్చితమైన ఆదేశాలు వెళుతున్నాయని కూడా ధృవపడినటువంటి వార్తల ద్వారా తెలుస్తోంది. ఏదో కొద్దిగా పాపం ఆ ఆర్ఎస్ఎస్ వారిని మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి భాజపాకు ఈ విషయమై పెద్దగా మనోభావాలు దెబ్బతినేటువంటి అవకాశం లేదు. ఇక పార్టీల విజయావకాశాల విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నటువంటి 6 లోక్సభ స్థానాలు అంటే అరకు, అనకాపల్లి, నరసాపురం, రాజమండ్రి, రాజంపేట, తిరుపతి ఈ స్థానాలలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ 6 కూడా వైఎస్ఆర్సీపీయే విజయం సాధించింది. ఈ లోక్సభ స్థానాలలోని 3 ఆ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ చాలా కష్టపడితే
గెలిచే అవకాశాలు కొంతమేరకు ఉన్నాయని చెప్పొచ్చు. అది ఎలాగో చెప్తాను. అది చెప్పబోయే ముందు ఈ 3 మినహా మిగిలినటువంటి 3 స్థానాలు ఉన్నాయి. రాజంపేట, తిరుపతి, మరో స్థానం ఉంది కదా. మిగిలినటువంటి 3 స్థానాల్లో ఆ పార్టీ అసలు గెలిచే అవకాశం 100% లేదు. భాజపా తరఫున అంటే భారతీయ జనతా పార్టీ తరఫున అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ, రాజమండ్రి నుంచి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, తిరుపతి నుంచి వెలగపూడి వరప్రసాద్, రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం జనసేన పార్టీలు రెండింటి ఓట్లు గనక బీజేపీ అభ్యర్థులకు పూర్తిగా అంటే సంపూర్ణంగా అంటే 100% బదిలీ అయ్యే పక్షంలో అనకాపల్లి నుంచి సీఎం రమేష్, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ, రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ 3ంటితో పోలిస్తే మిగిలినటువంటి 3 స్థానాలు గెలుచుకోవడం అనేటువంటిది భారతీయ జనతా పార్టీకి దాదాపు అసాధ్యం. ఎందుకంటే పైన చెప్పినటువంటి విధంగా తెలుగుదేశం జనసేన ఓట్లు ఈ స్థానాల్లో 100% బీజేపీకి బదిలీ అయినప్పటికీ గత సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి ఈ స్థానాల్లో 50% కంటే ఎక్కువ సీట్లు వచ్చిన కారణంగా అంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీకి 50% కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. మిగిలినటువంటి 3 పార్టీలు ఉన్నాయి కదా, వాటికి కంబైన్డ్ అంటే అన్నిటికీ ఆ పార్టీలన్నిటికీ కలిపి వచ్చినటువంటి ఓట్లు కూడా ఈ శాతం లేదనుకోండి, అప్పుడు అక్కడ బీజేపీ అభ్యర్థులు గెలిచేటువంటి అవకాశాలు ఉండవు. గత సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి రాజంపేటలో 57.27%, తిరుపతిలో 54.91%, అరకులో 52.14% ఓట్లు లభించినందువల్ల తెలుగుదేశం జనసేన పార్టీల ఓట్లు 100% బదిలీ అయినా సరే ఈ స్థానాలలో కాషాయ పార్టీ గెలిచే అవకాశమే లేదు. రాజకీయ పార్టీలకు విశ్వాసపాత్రులైనటువంటి ఓటర్లు ఉంటారని, వారు ఎప్పుడు ఒకే పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తుంటారని, తటస్థ ఓటర్లు ఎటువైపు మొగ్గితే ఆ పార్టీయే విజయం సాధిస్తుందని, ఒక్కొక్కసారి పెద్ద పెను ప్రభంజనం కనుక వీచేట్లయితే ఈ లెక్కలన్నీ కూడా తారుమారైపోతాయనేటువంటి భావనల ఆధారంగా ఈ విధమైనటువంటి విశ్లేషణ చేయడం జరిగింది. అయితే 5 ఏళ్ల పాలన తర్వాత జగన్ ఇప్పుడు తన పాలనపై తీర్పు ఇవ్వమని ఓటర్ల వద్దకు వస్తూ ఉండడం, తమ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల వల్ల ప్రయోజనం పొందితేనే తనకు ఓటు వేయాలని, లేకుంటే తనకు ఓటు వేయవద్దని సవాల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ అత్యధిక స్థానాలను గెలుచుకోవడమే కాదు, గెలిచినటువంటి స్థానాలలో మంచి మెజారిటీ కూడా సాధించేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఆయన సభలకు తరలి వస్తున్నటువంటి ప్రజానీకమే, వారి నుంచి ఎదురవుతున్నటువంటి ప్రతిస్పందనే ఇందుకు తిరుగులేనటువంటి నిదర్శనం. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే నలుగురితో షేర్ చేయండి, దీని మీద కామెంట్ చేయండి, దీన్ని లైక్ చేయండి. అదేవిధంగా సింగం టీవీకి సబ్స్క్రైబర్స్గా చేరండి. నమస్కారం.